హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సిరి రాఘవ్ వచ్చిన తర్వాత అతనికి దగ్గర అవ్వడానికి చాలా ప్రయత్నించింది. 3 సంవత్సరాల దూరం తర్వాత అయినా తమ మధ్య భార్యాభర్తల బంధం మొదలవుతుందని ఆమె అనుకుంది. ఉదయం అతను బయటకు వెళ్లే ముందు మాట్లాడాలని చూసేది. రాత్రి అతను ఇంటికి వచ్చినప్పుడు ఎదురు చూసేది. అతనితో కలిసి భోంచేయాలని ప్రయత్నించేది. కానీ రాఘవ్ మాత్రం ప్రతి విషయంలోనూ ఆమెను దూరం పెట్టేవాడు. సిరి ఏమడిగినా చిన్న సమాధానం కూడా చెప్పేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు సిరి ధైర్యం చేసి, రాఘవ్, నేను నీ దగ్గరికి వచ్చాను కదా, అయినా నువ్వు నాతో ఎందుకు ఇలా ఉంటున్నావు అని అడిగింది. రాఘవ్ ఆమె వైపు ఒకసారి చూసి ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. సిరికి చాలా బాధేసింది. తాను ఏం తప్పు చేసిందో అర్థం కాలేదు. అతను మనసు మార్చడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో రాఘవ్ స్నేహితులు సిరిని చూసి ఒక విషయం అర్థం చేసుకున్నారు. రాఘవ్ మనసులో ఇంకొక అమ్మాయి ఉందని వాళ్ళకు ముందే తెలుసు. కానీ ఆ నిజం సిరికి తెలీదు. ఒకరోజు రాఘవ్ స్నేహితులతో ఒకరు సిరిని చూసి, నీకు నిజం తెలీదా అని అనుకోకుండా అడిగాడు. సిరి ఆశ్చర్యంగా, ఏం నిజం అని అడిగింది. అతను వెంటనే మాట మార్చేశాడు. కానీ సిరి మనసులో ఆ మాట మాత్రం గట్టిగా మిగిలిపోయింది. ఆమె కొంచెం కొంచెంగా అర్థమైంది. ఆ తర్వాత సిరి రాఘవ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించింది. ఒకరోజు అతని స్నేహితుడితో మాట్లాడుతుండగా చివరికి నిజం బయటపడింది. రాఘవ్కు పెళ్లికి ముందే ఒక ప్రేమ ఉంది. ఆ అమ్మాయినే అతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఆ పెళ్లి జరగలేదు. పెద్దలు సిరితో పెళ్లి నిశ్చయించినప్పుడు రాఘవ్ ఎదురు చెప్పలేదు. ఎందుకంటే తనకు రావాల్సిన ప్రయోజనాలు, ఆస్తి పోతుందని అతనికి భయం. సిరికి మాత్రం ఇవేమీ తెలియకుండా అతన్ని భర్తగా అంగీకరించవలసి వచ్చింది. ఆ నిజం సిరికి తెలిసిన రోజు ఆమె గుండె పగిలిపోయింది. అయితే నేను అతని జీవితంలో ఎవరు అని తనలో తానే ప్రశ్నించుకుంది. తన కళ్ళ ముందు రాఘవ్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడం ఆమెకు తట్టుకోలేని బాధ అయింది. రాఘవ్ తనను ఎప్పుడు ఎందుకు పట్టించుకోడో ఇప్పుడు అర్థమైంది. తాను ఎంత దగ్గరగా అవడానికి ప్రయత్నించినా అతను ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాడో పూర్తిగా అర్థమైంది. అయినా సిరి అతను నిందించలేదు. ఎందుకంటే అతని మనసులో తనకు స్థానం లేదని ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది కదా. ఆ రోజు సిరి రాఘవ్ను అడిగింది, నీకు పెళ్లికి ముందు ఇంకో అమ్మాయి ఉందా? రాఘవ్ కొద్దిసేపు మౌనంగా ఉండి అవును అన్నాడు. ఆ ఒక్క మాట సిరికి చాలు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయితే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? రాఘవ్ తలదించుకున్నాడు. అతని దగ్గర సమాధానం లేదు. సిరి మళ్ళీ అడిగింది, నన్నెందుకు నీ జీవితంలోకి తీసుకొచ్చావు? అతను మౌనంగా ఉండిపోయాడు. సిరి ఆ నిజాన్ని, నిశ్శబ్దాన్ని చూసి అన్నీ అర్థం చేసుకుంది. తనకు ప్రేమగా చోటు ఇవ్వకపోయినా కనీసం నిజం చెప్పవలసిన బాధ్యత అతనికి ఉందని ఆమెకు అర్థమైంది. ఆ రోజు నుంచి సిరి రాఘవ్ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించలేదు. పూర్తిగా ఆపేసింది. అతని ప్రేమ కోసం ఎదురు చూడటం మానేసింది. కానీ ఇప్పుడు ఆమెకు మరో సమస్య ఎదురయ్యింది. రాఘవ్ ఇంట్లో ఆమెకు ఉండవలసిందే, పుట్టింటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేదు. రాఘవ్ కూడా ఆమెను తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదు. సిరి ఒంటరిగా ఆ ఇంట్లో ఉండవలసి వస్తుంది. రోజులు గడిచే కొద్దీ ఆమెకు తన భవిష్యత్తు గురించి భయం మొదలైంది. చదువు మధ్యలోనే ఆగిపోయింది. చేతిలో ఉద్యోగం లేదు, డబ్బు లేదు, తన కాళ్ళపై తాను నిలబడే అవకాశం లేదు. ఒకరోజు సిరి తన పాత కాలేజీ స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఎన్నో రోజుల తర్వాత ఆమెతో మాట్లాడుతుండగా తన పరిస్థితి మొత్తం చెప్పింది. స్నేహితురాలు సిరి మాటలు విని బాధపడింది. నువ్వు ఇక్కడే ఉండి ఇలా జీవితాన్ని వృధా చేసుకోకు, ముందు నీ చదువు పూర్తి చేయి అంది. సిరి కళ్ళల్లో ఆశ కనిపించింది. కానీ నా దగ్గర డబ్బులు లేవు, చదువు మధ్యలో ఆగిపోయింది. స్నేహితురాలు వెంటనే మా నాన్నతో మాట్లాడతాను, ఆయన నీకు సహాయం చేస్తారు అంది. సిరి మొదట ఒప్పుకోలేదు. నాకు ఎవరి దయ అవసరం లేదు. స్నేహితురాలు ఆమె చేతిని పట్టుకుని, ఇది దయ కాదు,
నీ జీవితం మళ్ళీ నిలబడటానికి వచ్చే అవకాశం అంది. ఆ స్నేహితురాలు తండ్రి చాలా మంచి మనిషి. పెద్ద వ్యాపారం ఉంది, డబ్బున్న కుటుంబం, అయినా మనుషుల్ని గౌరవించే స్వభావం. సిరి పరిస్థితిని అర్థం చేసుకుని ఆమె చదువు ఎందుకు ఆగాలి, ఆమె ఎంతవరకు సహాయం కావాలో చెయ్యండి అని తన కూతురుతో చెప్పాడు. సిరి మొదట్లో ఆ సహాయాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడింది, కానీ తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి ఇది ఒక అవకాశంగా ఆమెకు అనిపించింది. పగలు చదువు, ఖాళీ సమయాల్లో చిన్నపాటి పని, రాత్రి ఇంటికి వచ్చి చదువు. శరీరం అలసిపోయినా పుస్తకాలు మాత్రం మూసేది కాదు. కొన్ని రాత్రులు ఏడుస్తూనే చదివింది. కొన్ని రోజులు తినడానికి కూడా సరిగ్గా డబ్బు ఉండేది కాదు. అయినా ఎవరి ముందు చెయ్యి చాచుకుంటా తన స్నేహితురాలు తండ్రి ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంది. పరీక్షల ముందు రాత్రి మేలుకుని చదివేది. ఉదయం మళ్ళీ కాలేజీకి వెళ్ళేది. ఒకవైపు రాఘవ్ తన జీవితంలో సిరి ఉందో లేదో పట్టించుకోకుండా తన ప్రేమ జ్ఞాపకాలతో తిరుగుతున్నాడు. మరోవైపు సిరి తన జీవితాన్ని తానే మళ్ళీ నిర్మించుకుంటుంది. ఒకరోజు సిరి పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చింది. చేతిలో పుస్తకాలు ఉన్నాయి, ముఖంలో అలసట ఉంది, కానీ కళ్ళల్లో మాత్రం ఒక చిన్న గెలుపు కనిపించింది. తన స్నేహితురాలు బయట నిలబడి ఎలా రాశావు అని అడిగింది. సిరి చిన్నగా నవ్వి బానే రాశాను, ఈసారి నా కోసం రాసావా అంది. ఆ మాట విని స్నేహితురాలు ఆమెను కౌగిలించుకుంది. సిరి మనసులో ఒక నిర్ణయం బలపడింది. రాఘవ్ తనను ప్రేమించకపోవచ్చు, తన జీవితాన్ని తనకు ఇవ్వకపోవచ్చు, కానీ తన భవిష్యత్తును మాత్రం ఇంకెవరి చేతుల్లో పెట్టకూడదు. ఆమెకు తెలీదు. ఈ కష్టాల మధ్య చదువుకుని నిలబడుతున్న సిరిని చూసి ఒకరోజు రాఘవ్ తన జీవితంలోకి చేసిన పెద్ద తప్పు ఏంటో అర్థం కాబోతుందని. కానీ అప్పటికే సిరి అతని కోసం ఎదురు చూసే పాత సిరి కాకుండా తన కన్నీళ్లతో తన భవిష్యత్తును తానే నిర్మించుకునే సిరిగా ఉండబోతుంది. సిరి తన స్నేహితురాల సహాయంతో చదువు పూర్తి చేసుకుంది. తన జీవితాన్ని మళ్ళీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా ఒకరోజు ఆమె తండ్రి వచ్చి సిరిని పుట్టింటికి తీసుకెళ్లాడు. ఇక నువ్వు అక్కడ ఉండవలసిన అవసరం లేదు, కొంతకాలం మా దగ్గరే ఉండు అని చెప్పాడు. సిరి ఏం మాట్లాడలేదు. తన గుండెల్లో ఉన్న బాధ మొత్తం నాన్నకు చెప్పలేకపోయింది. అయినా తీసుకెళ్తున్నాడనే ఒక్క మాటతోనే ఆయన కొంచెం ఊరట కలిగింది. కొన్ని రోజులు గడిచాయి. రాఘవ్ తన ఉద్యోగంలో ఉన్న సమస్యలను పరిశీలించుకున్నాడు. అతను ప్రేమించిన అమ్మాయితో కూడా ఉన్న గొడవలు, అపార్థాలు మెల్లగా తగ్గిపోయాయి. ఇంతకాలం తనకు దూరంగా ఉన్న అమ్మాయి మళ్ళీ తన జీవితంలోకి రావడంతో రాఘవ్ తనకు కావాల్సింది దక్కిందనే భావన కలిగింది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకో సిరి గుర్తొచ్చేది. ఆమె తన ముందు నిలబడి కన్నీళ్లతో అడిగిన ప్రశ్నలు గుర్తొచ్చేవి. నీకేమవుతాను అని అడిగిన ఆ మాట అతని మనసులో మళ్ళీ మళ్ళీ గుచ్చుకునేది. ఒకరోజు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాఘవ్ సిరిని చూడటానికి పుట్టింటికి వెళ్ళాడు. సిరి అతని గుమ్మం దగ్గరే చూసి వెంటనే ఆశ్చర్యపోయింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు రాఘవ్? మెల్లగా నిన్ను తీసుకెళ్తానికి వచ్చాను అన్నాడు. సిరి ఒక్క క్షణం అతని వైపు చూసింది. నేను రాను అని స్పష్టంగా చెప్పింది. రాఘవ్కి ఆ సమాధానం ఊహించలేదు. సిరి నాకిక నీ ఇంటికి వెళ్ళాలని లేదు. ఎందుకు? 3 సంవత్సరాలు నన్ను పట్టించుకోలేదు. నీకు నచ్చిన అమ్మాయి కోసం నన్ను పక్కన పెట్టేశావు. ఇప్పుడు అక్కడ గొడవ అయిందని ఇక్కడికి వచ్చావా అని అడిగింది. అతని దగ్గర సమాధానం లేదు. సిరి తండ్రి కూడా బయటకు వచ్చాడు. రాఘవ్ నా కూతురు ఏమనిపించిందో నీకు తెలుసు. రాఘవ్ తలదించుకున్నాడు. నాకు తెలుసు. తెలిసి కూడా ఇంతకాలం ఒక్కసారి కూడా వచ్చి ఆమెను చూడలేదు నువ్వు. రాఘవ్ ఏమీ మాట్లాడలేదు. సిరి తల్లి కన్నీళ్లతో ఇక మా అమ్మాయిని మళ్ళీ బాధ పెట్టకు అంది. సిరి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. రాఘవ్ వెళ్ళిపోకుండా అక్కడే నిలబడి సిరి తిరిగి వచ్చి అతని ముందు నిలబడుతుందని ఆశించాడు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నేను నీ దగ్గరికి వచ్చి భారీగా ఉండాలని ప్రయత్నించినప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను నా జీవితాన్ని మళ్ళీ నిర్మించుకున్నాను. ఇప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్తానంటే నేను ఎందుకు రావాలి అంది ఆమె. రాఘవ్ కళ్ళల్లో బాధ కనిపించింది. నేను తప్పు చేశాను సిరి. తప్పు చేశావు కాదు, నన్ను మనిషిగా కూడా చూడలేదు. ఆ మాటలకు రాఘవ్ గుండెల్లో గట్టిగా తగిలింది. వెళ్ళిపో, నువ్వు మనిషివి కాదు,
అని సిరి కోపంతో చెప్పింది. నాకు భర్తగా ఉండవలసినప్పుడు లేవు. ఇప్పుడు నీకు నచ్చినప్పుడు, నీకు కావలసి వచ్చినప్పుడు నన్ను తీసుకువెళ్తానికి వచ్చావా అంది. రాఘవ్ ఆమెను చూస్తూ నిలబడిపోయాడు. అతను మొదటిసారి సిరి మాటల్లో ఉన్న 3 సంవత్సరాల బాధను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి కోసం సిరిని ఎలా ఒంటరిగా వదిలేశాడో గుర్తొచ్చింది. సిరి తన వల్ల ఎంత బాధను అనుభవించిందో అతనికి అర్థమయ్యింది. రాఘవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కానీ ఈసారి అతని మనసులో సిరిపై కోపం లేదు. తన మీద అసహ్యం వచ్చింది. కొన్ని రోజులు సిరిని పుట్టింట్లోనే ఉంచి చదువు కొనసాగించి స్నేహితురాలు కుటుంబానికి ఇచ్చిన సహాయం మర్చిపోలేదు. ఉద్యోగం కోసం కూడా ప్రయత్నించడం మొదలుపెట్టింది. తనకి తాను నిలబడాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాఘవ్ సిరిని మళ్ళీ తన జీవితంలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నించాడు. బదులుగా మొదటిసారి తన తప్పు సరిచేసుకోవాలనుకున్నాడు. సిరి గురించి తెలుసుకున్నప్పుడు ఆమె ఎంత కష్టపడి చదువుతుందో తెలిసింది. ఎప్పుడు తన ఇంట్లో పుస్తకాలు పట్టుకుని కూర్చునే సిరిని తాను పట్టించుకోలేదు. ఇప్పుడు అదే సిరి తన కాళ్ళపై తాను నిలబడటానికి పోరాడుతుంది. ఆమెను చూసి రాఘవ్ మనసులో గౌరవం పెరిగింది. ఆ గౌరవం ఎప్పుడు ప్రేమగా మారిందో అతనికే తెలియదు. కానీ ఇప్పుడు అతనికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసు. సిరి తన దగ్గరకు రాదు. బలవంతంగా తీసుకురావటం కుదరదు. ఆమెను మళ్ళీ తను నమ్మేలా చేసుకోవటమే అతని దగ్గర ఉన్న మార్గం. ఒకరోజు రాఘవ్ సిరి తండ్రిని కలిసి ఆమెను నా దగ్గరికి పంపించండి, ఇక అడగను. ఆమె ఇష్టమే ముఖ్యం, కానీ నేను చేసిన తప్పులకు ఒక్కసారి అయినా ఆమెను క్షమించామని అడగాలి అన్నాడు. సిరి తండ్రి అతన్ని చూసి, క్షమించడం ఆమె నిర్ణయం, కానీ ఇక ఆమె జీవితంలో జోక్యం చేసుకోకు అన్నాడు. రాఘవ్ తల ఊపాడు. ఆ రోజు నుంచి అతను సిరి కోసం దూరం నుంచి ఎదురు చూడటం మొదలుపెట్టాడు. సిరి మాత్రం తన జీవితాన్ని తానే నిర్మించుకుంది. ఆమెకి తెలీదు, ఒకప్పుడు తనని వదిలేసిన రాఘవ్ ఇప్పుడు తనను తిరిగి పొందాలని కాదు, తన తప్పుకు పరిహారం చెయ్యాలని మొదటిసారిగా నిజంగా ప్రయత్నిస్తున్నాడని. కాలం గడిచే కొద్దీ రాఘవ్లో మార్పు మొదలైంది. అతను తన పాత జీవితాన్ని, తన స్వార్థాన్ని, తన నిర్ణయాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నాడు. సిరి తనకు దగ్గరగా రానివ్వకపోయినా ఆమె మీద కోపం పెట్టుకోలేదు. ఎందుకంటే ఈసారి ఆమెకు కోప్పడే పూర్తి హక్కు ఉందని అతనికి అర్థమైంది. ఒకప్పుడు సిరి తన దగ్గరకు రావాలని కోరుకుంది. అతను మాత్రం ఆమెను దూరం చేశాడు. ఇప్పుడు సిరి రాఘవ్ దగ్గరకు వెళ్ళాలని కోరుకోవటం లేదు, కానీ ఆమె తనను దూరం పెడుతుంది. అదే అతను చేసిన తప్పుకు వచ్చిన నిజమైన సమాధానం.